హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ టు కోలం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బొబ్బట్లు. బొబ్బట్లు మెత్తగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక టీ గ్లాస్ పచ్చి శనగపప్పుని 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత వీటిని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి, ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, 2-3 స్పూన్లు నెయ్యి, ఇవన్నీ వేసుకొని కలుపుకోండి. కొద్దిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతీ ముద్ద కంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తాయి బొబ్బట్లు. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం పైన నెయ్యి వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఇప్పుడు మన శనగపప్పు ఉడికినవి, దీనిలో వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు అంటుతుంది అనిపిస్తే కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం ఉండ చేసుకునే దానికి వీలుగా ఉండేలాగా చూడాలి. దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుంటూ ఇలా అరిటాకు మీద కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ నెయ్యి పూసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని అందులో బెల్లము శనగపప్పు ఉండని పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ పైన కూడా ఒక కవర్ వేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న బొబ్బట్లను పెనం మీద నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఒకే విధంగా కాలేంత వరకు కాల్చుకోండి.
అలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి. పిండి బయటకు రాకుండా సరిగా క్లోజ్ చేసుకుంటే పిండి మనకి పెనంకి అతుక్కోకుండా ఉంటుంది. రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇప్పుడు మన మెత్తని టేస్టీ అయిన బొబ్బట్లు రెడీ అయిపోయాయి.